అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో శనివారం జాతీయ రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య 149వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పింగళి వెంకయ్య చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నెకుల్లాయి బాబు పూలమాలవేసి నివాళులర్పించారు. జన్నెకుల్లాయి బాబు మాట్లాడుతూ, పింగళి వెంకయ్య భారత జాతీయ పతాకం, త్రివర్ణ పతాకం రూపకర్త. అతను 1876 ఆగస్టు 2న జన్మించాడు మరియు 1963 జూలై 4న మరణించాడు. వెంకయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, భూవిజ్ఞాన శాస్త్రవేత్త, భాషావేత్త మరియు విద్యావేత్త, జాతీయ పతాక రూపకర్త. వెంకయ్య భారత జాతీయ జెండాను రూపొందించాడు. దీనిని 1921లో మహాత్మాగాంధీకి సమర్పించాడు. స్వాతంత్ర్య సమరయోధుడు. అతను స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు అని అదనపు కార్యదర్శి జెన్నెకుల్లాయి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నెకుల్లాయి బాబు, శైక్షవళి, నారాయణరెడ్డి, చెన్నారెడ్డి, నారాయణశెట్టి, లక్ష్మీనారాయణరెడ్డి, సామ్యూల్, దేవదాస్ మొదలగువారు పాల్గొన్నారు.